అంటే ఇష్టం వాళ్ళకి అంటే ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? భోజనాలు కానీ క్రికెట్ మ్యాచ్ కానీ ప్రతిభ అవార్డ్స్ ఇస్తారు 10th క్లాస్ పిల్లలకి మా లింగ సంబంధించింది కానీ మళ్ళా మాకు పెళ్లిళ్ళు అరేంజ్మెంట్ చేయండి మా పిల్లలు కావాలి అంటే కూడా ఆ దాంట్లో కూడా పాల్గొంటాం. రాజీవ్ గాంధీ ఏమంటే వర్ధంతి రోజు మేము పోయింది, ఆ వర్ధంతి కాడికి కూడా పోయి అక్కడ మేము ఆయన పూల సత్కారం చేసినప్పుడు అంటే నాకు వద్దన్నారు చాలా మంది. ఎందుకు వద్దన్నారంటే నేను ఈడ గెలుస్తాను అంటే నా భయం వాళ్ళ గుండెల్లో దాటి వద్దు అన్నారు. నేను గెలుస్తాను వాళ్ళకి అందరు తెలుసు, కానీ నేనేమనుకున్నానంటే అయ్యో వీళ్ళు అట్లా అనుకుంటలేరేమో, మాకు ఒక్కోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పిరేమో అనుకుని నేను అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది నాకు మరి ఆమె వస్తే మేము రాము అని చెప్పి ఒక దిక్కెళ్ళి ఇంకో దిక్కెళ్ళి నన్ను ఓడగొట్టాలని చూసిరు. దాంట్లో నన్ను వద్దన్నారు. అందుకే ఒక వార్డ్ నెంబర్ వేయాలని ఎందుకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా. నేను మా వల్ల నిలబెట్టిన మా అత్తగారిని, మా అత్త టీఆర్ఎస్ నుంచి మా మరిది ఉన్నాడు, ఆయన నిలబెట్టినా కూడా వీళ్ళని కాదనుకుని కూడా నేను ఏం చేసిన సరేలే మా అత్తనే కదా అని వాళ్ళని కూడా ఇంకా గెలిపించాను ఎంపీటీసీ. నేను ఎవ్వరు నిలబెడితే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు సర్పంచులు అవుతారు, వాళ్ళు అనుకున్న వాళ్ళు, నేను అనుకున్న వాళ్ళు. ఈసారి కూడా నేను అనుకున్న అతనే సర్పంచ్ అయ్యిండు. నేను నన్ను వద్దన్నారు కానీ కాదులే మా అయ్య సరేలే మా వాళ్ళే కదా అని, మా పార్టీ నుంచే కదా అని నేను అనుకున్న వ్యక్తి గెలిచింది.